మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ క్లయింట్ సర్వర్ దీంట్లో మనకి సర్వర్ అంటే మెయిన్గా డేటాబేస్ అని చెప్పుకోవచ్చు. క్లయింట్ అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు. Application development environment, that is known as a client, and the server is a database. దీన్నే మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పేసి కూడా అంటాం. సో దట్ ఈస్ క్లయింట్ సర్వర్ టెక్నాలజీలో మీకు ఏముంటాయి, డేటాబేస్ ఉండిద్ది, డేటాబేస్. So this is also known as or database or మీకు దీన్ని ఏమంటారు, సారీ database or server or back end. ఇలా చెప్పుకోవచ్చు మనం. ఇదేంటిది, సర్వర్ పార్ట్. మరి క్లయింట్నే మనం అప్లికేషన్ డెవలపర్, లేదంటే దీన్నే ప్రోగ్రామింగ్ టూల్, లేదంటే ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, ఇట్లా రకరకాల నేమ్తో మనం చెప్పుకోవచ్చు. ఆర్ దీన్నే మనం ఈ ప్రోగ్రామింగ్ నేమ్ అంటాం క్లయింట్ అని చెప్పేసి అంటాం. క్లయింట్ దీన్నే మనం ఏమనొచ్చు, ఫ్రంట్ ఎండ్ అని కూడా అంటాం. ఇట్లా రకరకాల నేమ్స్తో పిలుస్తాం. ఈ టోటల్గా ఈ మొత్తం ఆర్కిటెక్చర్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి అప్లికేషన్ డెవలప్మెంట్లో మీకు టోటల్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది నథింగ్ బట్ ప్రోగ్రామ్స్ ద్వారా చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన డేటాని సప్లై చేసేదే మనకి డేటాబేస్. సో క్లయింట్ అడిగిన క్వరీస్ని మనకి సర్వర్ ద్వారా మనం ఆ యొక్క డేటాబేస్ని పంపించడం, డేటాని సబ్మిట్ చేయడం జరుగుతుంది క్లయింట్కి. అట్లనే మనకి యాక్చువల్గా కనిపించేది, ముందర కనిపించేది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు బ్యాంక్స్లోకి వెళ్ళినా, లైక్ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫ్రంట్ ఎండ్లో మీకు స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి అంటాం. అది ఏదో ఒక ప్రోగ్రామింగ్ టూల్ ద్వారా డెవలప్ చేయబడి ఉంటుంది. లైక్ మీకు ఫ్రంట్ ఎండ్ మేబీ జావా, లైక్ జావా, HTML, జావా స్క్రిప్ట్ వీటితో రాసిన ప్రోగ్రామింగ్ కావచ్చు, లేదంటే PHP కావచ్చు, లేదంటే .NET కావచ్చు. ఇట్లా రకరకాల టూల్స్ వీటికి యూజ్ చేయడం జరుగుతుంది. వీటికి డేటాని సప్లై చేసేటివే మన ఆర్కిల్ కావచ్చు, లేదంటే SQL సర్వర్ కావచ్చు, లేదంటే MySQL కావచ్చు. ఇవి మరి ఇవి క్వరీ చేస్తాయి, అంటే డేటాని రిక్వెస్ట్ చేస్తాయి. దానికి రెస్పాండ్ అయ్యి ఈ సర్వర్ అనేది విత్ సెక్యూరిటీ, అంటే ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ కాకుండా ఇక్కడ సెక్యూరిటీ లెవెల్స్ మనం క్లాస్లో చెప్పుకున్నాం, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అని. ఇక్కడ ఎవడు అడుగుతున్నాడు, దేనికి అడుగుతున్నాడో ఇవన్నీ అనలైజ్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి డేటాని పంపించడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ వీడు ఎంటర్ చేసిన డేటాని ఇక్కడికి
స్టోర్ చేసుకోవడము, అప్డేట్ చేయడము ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో జరుగుతాయి. సో సర్వర్ ఒకటే ఉంటుంది, దానికి నంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేవాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ఇది ఇక్కడ జరిగేది. అయితే ఇక్కడ కూడా మనకి మన పార్ట్ ఏంటి ఇప్పుడు? డేటాబేస్ పార్ట్ అంటే సర్వర్. ఇది హోల్ ప్రాజెక్ట్ అనుకుందాం. దీంట్లో మన పార్ట్ ఏంటి? ఇక్కడ డేటాబేస్ సంబంధించిన థింగ్. మరి ఇక్కడ డేటాబేస్లో వచ్చేసి డేటాబేస్ సర్వర్ ఉంటుంది అండ్ డేటాబేస్కి సంబంధించిన క్లయింట్ కూడా ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఎట్లా ఉంటుందంటే సర్వర్లో డేటాబేస్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం. మరి ఇక్కడ క్లయింట్ సైడ్ వచ్చేసి డేటాబేస్ క్లయింట్ అంటే దాన్ని కనెక్ట్ చేసేదానికి మనం క్లయింట్ని కూడా ఇట్లా వాడుకోవచ్చు. అంటే ఓన్లీ ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇవన్నీ లేవు, క్లయింట్ సర్వర్ టెక్నాలజీ వాడాలి, ఓన్లీ డేటాబేస్లే ఉన్నాయి మన దగ్గర. సో అంటే ఈ అప్లికేషన్ డెవలపరు వాడి దగ్గర కూడా డేటాబేస్కి యాక్సెస్ అయ్యే ఫెసిలిటీ వాడికి కూడా ఉండాలి. సర్వర్లో సర్వర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం, అరాకిల్ సర్వర్ని కానీ ఎస్క్యూఎల్ సర్వర్ని కానీ వీటిని. మిగతా కంప్యూటర్స్లో డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ క్లయింట్ దేనికి కనెక్ట్ అవుతాడు? మళ్ళీ డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అవుతాడు. ఈ క్లయింట్ దగ్గర ఏం కూడా ఉంటాయి? అప్లికేషన్ అంటే ఈ ఫ్రంట్ ఎండ్ టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే మనమైతే ఇప్పుడు ఏం చేస్తామంటే డేటాబేస్ సర్వర్ మన దగ్గరే ఉండిద్ది, క్లయింట్ కూడా మన దగ్గరే ఉండిద్ది, అండ్ ఈవెన్ ఈ జావా, పిహెచ్పి ఇట్లాంటి ప్రోగ్రామింగ్ కూడా మన దగ్గరే ఉంటుంది. ఎందుకు? మనం వాడేది స్టాండ్ అలోన్ సిస్టమ్, మన ఇండివిజువల్గా వాడుతున్నది. బట్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనకి సర్వర్ ఒక కంప్యూటర్ ఉంటుంది, మిగతా అన్ని నెట్వర్క్లో అవి క్లయింట్స్ కనెక్ట్ అయి ఉంటారు. సర్వర్లో డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. మరి దాన్ని యాక్సెస్ చేసేదానికి ఇక్కడ డేటాబేస్ క్లయింట్ ఇక్కడ ఉంటుంది, ప్లస్ మిగతా కంప్యూటర్లో కూడా డేటాబేస్ క్లయింట్ని మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది టు గెట్ యాక్సెస్ విత్ ద డేటా. మరి అంటే క్లయింట్ కూడా డేటాబేస్ని యాక్సెస్ చేసి వాడు మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్ అదర్ వేస్ ఆ డేటాబేస్లో ఉండే డేటాని తీసుకొని వాడు ప్రోగ్రామ్స్ రాయొచ్చు క్లయింట్ సైడ్. ఓకే, అర్థమైందా కాన్సెప్టు? అట్లా అంటే మల్టిపుల్ సిస్టమ్స్లో క్లయింట్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తాము. అది డేటాబేస్ క్లయింట్ ప్లస్ అప్లికేషన్ ప్రోగ్రామ్. డేటాబేస్ సర్వర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనం ఒక ప్రాజెక్ట్ని ఇక్కడ ఏదైనా మనం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? డేటాబేస్ అడ్మిన్, డెవలపర్ ఇద్దరు కూర్చొని కావాల్సిన డేటాని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి? మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో, ఏ బ్యాంకింగ్ ప్రాజెక్టో సంథింగ్ ఏదైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన డేటా ఏముంది, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ రూల్స్ ఏమున్నాయి, అవన్నీ మనం గ్యాదర్ చేయాలి ఫస్ట్. వాడికి తెలియదు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది. నాకు ఇలా కావాలండి అని చెప్తాడు. అలా కుదరదండి, మీకు అలాగ కావాలి అంటే ఇట్లాంటి మార్పులు మీరు చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనం చెప్తాం. వాడికి అంటే సాఫ్ట్వేర్లో మనం వాడి రిక్వైర్మెంట్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి అనేది మనం డిజైన్ చేసుకుంటాం. ఎంప్లాయీ టేబుల్లో అన్ని ఫీల్డ్స్ ఇవన్నీ ఉండాలండి, లోన్ డీటెయిల్స్, అడ్రసెస్, సంథింగ్ అన్నీ ఉండాలండి అంటాడు. మరి అన్నీ పెడితే ఎంప్లాయీ టేబుల్లో ఒకటి కాదండి, దాన్ని స్ప్లిట్ చేస్తాము, మేము నార్మలైజ్ చేస్తాము. ఎంప్లాయీ అడ్రస్ అనేది ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాము, దాంట్లో పర్మనెంట్ అడ్రస్ ఏంటి, నెక్స్ట్ వాడి యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏంటి, ఆఫీస్ అడ్రస్ ఏంటి, ఇట్లాంటివన్నీ దాంట్లో పెడతాము. సో వాడి యొక్క ఎంప్లాయీ నెంబర్ని బట్టి ఈ టేబుల్లో ఉండే డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా మనం వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి అక్కడ డేటాబేస్ టోటల్ ఆర్కిటెక్చర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది
ఫస్ట్ డేటాబేస్ సంబంధించిన యాక్టివిటీస్ మీకు వాడి దగ్గర కలెక్ట్ చేసుకోవడం, ఏ బిజినెస్ రూల్స్ వాడికి ఉన్నాయో వాడి బిజినెస్ సంబంధించి అవన్నీ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మనం ఆ డేటాబేస్ని టేబుల్స్, ఈ ఆ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి, వాటికి ఏ డేటా టైపులు పెట్టాలి, ఎట్లాంటి కండిషన్స్ పెట్టాలి, సెక్యూరిటీ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ప్రోగ్రామింగ్ సైడ్ కూడా మీకు ఇక్కడ 2 రకాల ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవేంటంటే సర్వర్ సైడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది, క్లయింట్ సైడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, క్లయింట్ సర్వర్. సర్వర్ అంటే డేటాబేస్. సర్వర్ సైడ్కి అంటే సర్వర్ని కాంటాక్ట్ అయ్యి సర్వర్ దగ్గర డేటాని గ్యాదర్ చేయడం, లేదంటే క్లయింట్ ఇచ్చిన డేటాని సర్వర్కి పంపేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అదే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్లో అంటే అప్లికేషన్ డెవలప్మెంట్లో ఈ ప్రోగ్రామింగ్ టూల్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. అవేంటవి? క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. మనకి డైరెక్ట్గా కనిపించేది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. స్క్రీనే కనిపిస్తుంది మనకి. ఈ స్క్రీన్ జనరల్గా దేంతో డిజైన్ చేస్తారంటే ఈ HTML, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, జావా స్క్రిప్ట్, వీటితోటి ఫ్రంట్ స్క్రీన్ని మనం డెవలప్ చేయాలి. అదే మనకి కనిపించేది. ఈ ఫ్రంట్ స్క్రీన్లో మనకి ఏదైతే జరుగుతుందో విజువల్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ డయాగ్రమ్ ఇట్లా తీసుకుంటాను, లేదంటే వర్డ్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి స్క్రీన్. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అండ్ వచ్చేసి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్ సర్వర్. ఓకే, ఇప్పుడు ఇలా ఉంటుంది. సో క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఇది మనకి యాక్చువల్గా స్క్రీన్లో కనిపించేది. HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, ఇట్లాంటి వాటిని వాడి ఫ్రంట్ అండ్ స్క్రీన్ని మనం డిజైన్ చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో మనం సమ్ ఇన్పుట్ అనేది ఇస్తూ ఉంటున్నాం. ఇన్పుట్ ఇవ్వగానే ఇన్పుట్ ఇచ్చి ఎక్కడికి పంపిస్తారు? రిక్వెస్ట్ కోసం సర్వర్ని, ప్రోగ్రామింగ్ సర్వర్ ఉంటుంది. అంటే అది జావా కావచ్చు, PHP కావచ్చు, .NET కావచ్చు, ఇట్లాంటివి. ఇవి మళ్ళీ ఏం చేస్తాయి? ఇక్కడ ఇచ్చిన డేటా రిక్వెస్ట్ని డేటాబేస్ సర్వర్కి తీసుకెళ్తాయి. ఈ డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది? మళ్ళీ సర్వర్కి
అంటే ప్రోగ్రామింగ్ ఈ జావాకి వీటికి రెస్పాండ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడికి రిజల్ట్ అనేది ఫైనల్గా మనకి స్క్రీన్లో కనిపించడం జరుగుతుంది. అంటే దీన్నే 3 టైర్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, 3 టైర్, థర్డ్ టైర్. 3 టైర్ టెక్నాలజీ. దీనికి ముందర ఉండేది వచ్చేసి ఓల్డ్ వన్. అది మనకి 2 టైర్ టెక్నాలజీ. అంటే ప్రోగ్రామింగ్ టూల్ ఉంటుంది, డైరెక్ట్గా డేటాబేస్ తోటి కనెక్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఇన్నుండవు, ఒకటే ఉంటుంది అనమాట. సో అది 2 టైర్ టెక్నాలజీ, ఇది 3 టైర్ టెక్నాలజీ కిందకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా గూగుల్లో ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేసి సెర్చ్ అని ఇస్తారు. మీకు కనబడే ఆ బ్రౌజర్ ఏంటది? క్లయింట్ అనమాట. ఓకే, అంటే మీరు లైక్ గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసిన, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తీసుకున్నా, అది అక్కడ కనిపించేది, మీకు ముందర కనిపించేది క్లయింట్. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఏదైనా ఇచ్చి సపోజ్ google.com అన్నారు, ఇప్పుడు మీకు కనిపించేది క్లయింట్. ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు సపోజ్ అబౌట్ ఇండియా అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయగానే ఏమైంటుంది? అక్కడ సెర్చ్ అనగానే దేనికి కనెక్ట్ అవుతుంది? సర్వర్ ప్రోగ్రామింగ్కి కనెక్ట్ అవుతుంది. సర్వర్ ఏం చేస్తుంది? సర్వర్ ప్రోగ్రామింగ్ టూలు డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. ఎక్కడ ఉంది డేటాబేస్? దీనికి సంబంధించిన డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది? మళ్ళీ సర్వర్ సైడ్కి ఆ డేటాని సబ్మిట్ చేసి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి మళ్ళీ క్లయింట్ సైడ్కి రావడం జరిగింది. అంటే ఇవంతా, ఈ ప్రాసెస్ అంతా ఒక్క క్షణంలో మనకి జరిగిపోయింది మొత్తం. మళ్ళీ ఇప్పుడు క్లయింట్ సైడే మనం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏదైనా క్లిక్ చేసాము అనుకోండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే క్లయింట్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఇప్పుడు సర్వర్ ప్రోగ్రామింగ్ యాక్టివేట్ అయింది, డేటాబేస్ కనెక్ట్ అయింది, డేటాబేస్లో నుంచి డేటాని మనకి చూపించడం జరిగింది క్లయింట్ సైడ్కి. వాట్ వీఆర్ వ్యూయింగ్ హియర్ ఈజ్ క్లయింట్ సైడ్. మీరు ఇక్కడ చూస్తున్నదంతా క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేది యాక్టివ్ అవుతుంది. అప్పుడు దానికి అది డేటాబేస్ తోటి బ్యాక్గ్రౌండ్లో కనెక్ట్ అవుతుంది. ఇట్లా ఉంటుందన్నమాట జనరల్గా ఏ 3 టైర్ అప్లికేషన్ అయినా కానీ. ఓకే, అయితే మనకి ఇక్కడ అరాకిల్లో రకరకాల వర్షన్స్ అనేటివి రావడం జరిగిందండి ఓల్డెన్ డేస్ నుంచి. అరాకిల్ పాపులర్ ఎప్పుడైందంటే 1970s ఇది పాపులర్ కావడం జరిగింది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఓల్డ్ వర్షన్స్ మీకు లైక్ ఈ 1.0, 2.0, 3.0 ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి. 6.0 నుంచి మీకు SQL సర్వర్ అనేది రావడం జరిగింది. దానికి ముందర క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది 5th వెర్షన్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే అరాకిల్ సర్వరు, అరాకిల్ క్లయింట్. సర్వర్ సైడ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం, క్లయింట్ సైడ్ క్లయింట్ని ఇన్స్టాల్ చేస్తాం. అట్లా ఉండిద్ది అన్నమాట రియల్ టైంలో. తర్వాత వచ్చేసి కన్స్ట్రైంట్స్, డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఈ 7th వెర్షన్ నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తూ వస్తున్నాం అన్ని వెర్షన్స్ నేనైతే. సో మీకు ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్ ఇట్లాంటి మెయిన్ ఫీచర్స్ అండ్ వేర్క్యార్ 2 అనే డేటా టైపు వేర్క్యార్ నుంచి వేర్క్యార్ 2కి అప్పుడు చేంజ్ కావడం జరిగింది, వేరియబుల్ లెంత్ క్యారెక్టర్. ఇట్లా ఇవి ఇక్కడ దాకా ఒక స్టెప్. దీన్ని RDBMS అని చెప్పేసి అంటాం. ఎక్కడ దాకా? 7th వెర్షన్ కానీ, 7.1 కానీ, 7.3 కానీ ఇట్లాంటివన్నీ కూడా. 7లో కూడా మళ్ళీ .xx వెర్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 8th వెర్షన్ రావడం జరిగిందో అప్పటి నుంచి దానికి ORDBMS, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ని
మనకి ఊప్స్ని వాడి దాంట్లో ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం జరిగింది. డేటాబేస్ జనరల్ ఆర్డీబీఎంఎస్ని కాస్త ఓఆర్డీబీఎంఎస్గా మార్చడం జరిగింది. అండ్ టేబుల్స్ని ఎట్లా పార్టీషనింగ్ చేయాలి, అండ్ ట్రిగర్స్లో కూడా అంతకుముందర బిఫోర్ ట్రిగర్స్, ఆఫ్టర్ ట్రిగర్స్ అనేవి ఈ ఇన్స్టెడ్ ట్రిగర్స్ అనేటివి కూడా రావడం జరిగింది. ఇది ఒక ఇక్కడ దాకా ఒక ఇదనుకుంటే 7th వెర్షన్ వరకు. 8th వెర్షన్ ఊప్స్. 8th తర్వాత 8i 9i ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి ఉపయోగపడడం జరిగింది. అంటే ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఎప్పుడు ఇది అరౌండ్ 1998లో. అంతకు ముందర ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే వెబ్ అప్లికేషన్స్ లేవు పెద్దగా. మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం కదా, 3 టైర్ ఆర్కిటెక్చర్ కూడా అప్పుడు లేదు. ఓన్లీ 2 టైర్ ఆర్కిటెక్చరే ఉంది. అంటే అప్లికేషన్ ప్రోగ్రాము, డైరెక్ట్గా డేటాబేస్ కనెక్టివిటీ, మధ్యలో అప్లికేషన్ సర్వర్ అనేది లేదు. సో ఎప్పుడైతే జావా అక్కడ ఇంట్రొడ్యూస్ కావడం జరిగిందో, జావాలో మనకి ఎప్పుడైతే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రావడం జరిగిందో, అప్పుడు ఈ జావా అనేది ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి వచ్చింది. కాబట్టి దానికి సూటబుల్గా ఉండే డేటాబేస్ మనకు కావాలి అనే ఉద్దేశంతో అప్పుడు 8iని రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడే వెబ్ అప్లికేషన్స్ అనేటివి ఎక్కువగా డెవలప్మెంట్ కావడం జరిగింది. 8i 9i ఇవన్నీ కూడా. ఆ తర్వాత 10G 11G ఇట్లాంటి G వర్షన్స్ వస్తాయి. మీరు చూడొచ్చు, G అనేది ఉంటుంది వర్షన్ తర్వాత. అవేంటంటే గ్రిడ్ టెక్నాలజీస్. సో ఇక్కడ గ్రిడ్ టెక్నాలజీ అంటే మొత్తానికి ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన సిస్టమ్స్ అన్నీ కూడా ఒకటే గ్రిడ్ కింద కనెక్ట్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఒక గ్రిడ్ లాగా మెయింటైన్ చేయబడుతూ వాటిల్లో ఉండే డేటాని అంతా కూడా షేర్ చేసుకోవడం. సో వీటిల్నంతా మేనేజ్ చేసేది మళ్ళీ ఒక అడ్మిన్, మెయిన్ అడ్మిన్ ఉండడం. ఇట్లా ఒక అంటే ఎప్పుడైతే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి డేటా అనేది వాల్యూమ్ పెరిగిందో అప్పుడు గ్రిడ్ టెక్నాలజీ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిందే ఇప్పుడు 12C నుంచి మనకి 12C, 18C, 19C, 21C, మీరు 23C ఇవన్నీ వచ్చి ఉన్నాయి. ఈ సీల్లో కూడా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. 19Cకి 21Cకి ఏదో చిన్న చిన్న అడిషన్స్ పెట్టుంటాడు అంతే. సో మీరు అక్కడ ఏం చేస్తారు, ఇక్కడ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ అంటే క్లౌడ్ అప్లికేషన్స్ మీరు మామూలు ట్రెడిషనల్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇదే 19Cని క్లౌడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనకి AWS కావచ్చు, అజ్యూర్ కావచ్చు, వీటిలంతా యూజ్ చేసుకొని క్లౌడ్లో డేటాబేస్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే మనం ట్రెడిషనల్ అప్లికేషన్ ఏవైతే యూజ్ చేస్తామో అవే క్లౌడ్లో కూడా ఉంటాయి. బట్ ఏంటంటే వాడు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లాగా వాడే ఇస్తాడు. వాడు అక్కడ ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు, వాడు ఆల్రెడీ సెట్ చేసి ఉంటాడు. కాబట్టి వాటిని మనం యూజ్ చేసుకుంటాం. బట్ కమాండ్స్ విల్ బి సేమ్. ఇక్కడ ఏ ఉంటాయో అక్కడ కూడా అవే ఉంటాయి. కమాండ్స్, ప్రోగ్రామింగ్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ అరాకిల్లో మనకి 3 లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. దట్ ఈస్ SQL, SQL ప్లస్ PLSQL. మూడిటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది అరాకిల్ లాంగ్వేజెస్గా. అంటే అరాకిల్ లాంగ్వేజ్ అంటే సపరేట్గా ఏదో ఇన్స్టాల్ చేసుకోవడం అంతా ఏమి ఉండదు. ఒకచోటే వర్క్ చేస్తాం. వాటిల్లో ఉండే కమాండ్స్ని బట్టి మనం వాటి సపరేషన్ అనేది మనం పెట్టుకుంటాం అన్నమాట. అంటే లాజికల్గా, నాట్ ఫిజికల్. అవి వాటిల్లో మనం ఏవైతే స్టేట్మెంట్స్ వాడతామో ఆ స్టేట్మెంట్స్ని బట్టి అట్లా కేటగరైజ్ చేయడం జరిగింది అంతే.
అంతేకాని కమాండ్స్ అన్ని ఒకచోటే వర్క్ చేసుకుంటాం. సో ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దిస్ ఈజ్ కామన్ టు ఎనీ ఆర్డీబీఎంఎస్. అరాకిల్కే కాదు, ఎస్క్యూఎల్ సర్వర్కే కాదు, సైబేస్కే కాదు, దేనికైనా సరే ఇది కామన్గా ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలి. షార్ట్ ఫామ్లో దీన్నే మనం సీక్వెల్ అని అంటాం. మరి ఇది లేకుండా ఆ కార్డు చెప్పిందే అదే కదా, కంపల్సరీగా ఒక లాంగ్వేజ్ ద్వారా దీన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పాడు. కంపల్సరీగా ఎస్క్యూఎల్ ఉండాలి. ఎస్క్యూఎల్ యూజ్ చేయలేదు అంటే ఆర్డీబీఎంఎస్ కాదు అని అర్థం. అది దీంట్లోనే మెయిన్ కమాండ్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. మరి ఎస్క్యూఎల్ యొక్క ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేసేదే ఎస్క్యూఎల్ ప్లస్ అని చెప్పేసి అంటాం. ఈ వీటి కమాండ్స్ అక్కడక్కడ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. మెయిన్ కమాండ్స్ వచ్చేసి ఎస్క్యూఎల్ మనకి కవర్ అవుతాయి. లాస్ట్లో మీకు వచ్చేది ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్. పిఎల్ అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్. అంటే ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్, కర్సర్స్ ఇట్లాంటివంతా రాయడం జరుగుతుంది ఇక్కడ ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్లో. యూజింగ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్, యూజింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్ ఇట్లాంటివంతా తీసుకొని ప్రోగ్రామింగ్ లాజిక్ని యూజ్ చేసుకొని ఈ ఎస్క్యూఎల్ ప్లస్లో ఉండే కమాండ్స్ని కంబైన్ చేసి, ఇండివిజువల్ కమాండ్స్ కాకుండా కంబైన్ చేసి మనం ప్రోగ్రామింగ్ లాజిక్ మిక్స్ చేసి దానికి ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. అట్ ఎ టైం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మరి మీకు ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది సీక్వెల్ లేదంటే ఎస్క్యూఎల్ అని కూడా అంటాం కదా. ఫస్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఐబిఎం అండ్ ఎస్క్యూఎల్ ఆల్సో కాల్డ్ కామన్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్. కామన్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ ఎందుకు? ఆర్డీబీఎంఎస్ఎల్ అన్నిటికీ కూడా ఇది కామన్, కంపల్సరీగా ఉండాలి కాబట్టి కామన్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ అని కూడా అంటాం. ఇక్కడ మనం రాసే స్టేట్మెంట్స్ ఏవైనా సరే కేస్ సెన్సిటివ్నెస్ కాదు. లోయర్లో అయినా, స్మాల్ లెటర్స్లో అయినా, క్యాపిటల్ లెటర్లో అయినా రాయొచ్చు. కానీ టేబుల్లో ఉండే డేటా మాత్రం కేస్ సెన్సిటివ్నెస్ ఉంటుంది. సపోజ్ అనిల్ అని స్మాల్ లెటర్లో ఇస్తే అది వేరేగా తీసుకుంటుంది. అనిల్ అని క్యాపిటల్ లెటర్లో ఇస్తే అది వేరే, ఆ వేరు వేరే, ఈ పేరు వేరే అని తీసుకుంటుంది డేటాని, స్టేట్మెంట్స్ని కాదు, మనం రాసే కమాండ్స్ని కాదు. ప్రతి స్టేట్మెంట్కి చివర మనకి సెమీకోలన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది జనరల్గా మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో ఉండే జనరల్ థింగ్స్. అయితే ఇక్కడ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో మీకు ఉండే కమాండ్స్ ఏంటి అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ని సబ్ లాంగ్వేజెస్గా మనం డివైడ్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ అంటే మళ్ళీ అది సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ లాగా అట్లా ఏమీ ఉండదు. ఇక్కడ వాటిల్లో ఉండే కమాండ్స్ అన్నీ ఒకే చోటే వర్క్ చేస్తాం. అక్కడ ఉండే కమాండ్స్ మీకు ఏం వాడుతున్నారు అనే దాన్ని బట్టి, ఆ కమాండ్స్ని బట్టి వాటిని ఇట్లా కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. 5 కేటగిరీస్. వన్ ఈజ్ DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. DDL మెయిన్ స్ట్రక్చర్ ఇక్కడే ఉంటుంది. మరి వీటిల్లోకి వెళ్ళబోయే ముందర ఫస్ట్ అసలు మనం అరాకిల్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే, మనం బేసిక్గా
నేను చెప్పాను క్లయింట్ సర్వర్ అని చెప్పేసి, డేటాబేస్ సర్వరు, డేటాబేస్ క్లయింట్ అని. ఇక్కడ మనకి డేటాబేస్ సర్వర్ వచ్చేసి మనకి ఎస్క్యూఎల్ అరకిల్ సర్వర్ ఉండిద్ది, ప్లస్ దానికి కనెక్ట్ కావాలి అంటే మనకి అరకిల్ క్లయింట్ అనేది ఉంటుంది ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళి ఎస్క్యూఎల్ అని టైప్ చేయగానే ఎస్క్యూఎల్ ప్లస్ అని వచ్చింది చూడండి. ఇక్కడ దీని మీద మీరు క్లిక్ చేశారు అంటే ఎస్క్యూఎల్ ప్లస్ మీద, దీంట్లోనే ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ ప్లస్ కమాండ్స్, పిఎల్ఎస్క్యూఎల్ ఎవ్రీథింగ్ ఇక్కడే చేసుకోవచ్చు. యూజర్ నేమ్ అని అడుగుతుంది. నేను డిఫాల్ట్ యూజర్ ఒకటి ఉంటుంది మనకి, సిస్ అనేది యూజర్ నేమ్, యాజ్ సిస్ డిబిఏ అని ఇక్కడే ఇచ్చున్నాను మీకు నోట్ ప్యాడ్లో కూడా, దీంట్లోకి ఎట్లా కనెక్ట్ కావాలనేది. సిస్ స్పేస్ యాజ్ స్పేస్ సిస్ డిబిఏ, ఎంటర్ ప్రెస్ చేయండి. పాస్వర్డ్ ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎంటర్ ప్రెస్ చేసేయండి. సో ఇట్లా ఎస్క్యూఎల్ గ్రేటర్ దెన్ అని ఇట్లా వచ్చింది. అండ్ మన కనెక్టెడ్ టు అంటే ఇది క్లయింట్, ఇది ఎస్క్యూఎల్ ప్లస్ అనేది ఇక్కడ క్లయింట్. దేనికి కనెక్ట్ అయింది? ఈ సర్వర్ వర్షన్కి కనెక్ట్ అయింది. సర్వర్ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఇచ్చిన ప్రతి కమాండ్ కూడా కమాండ్స్ ద్వారా దానికి మనం సిగ్నల్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ కూడా మనకి సర్వర్కి వెళ్ళి జరుగుతుంది. అంటే ఎస్క్యూఎల్ ప్లస్ జనరల్గా సర్వర్లోనూ ఉంటుంది, క్లయింట్లో కూడా ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా సర్వర్ అనేది ఒక కంప్యూటర్, అది రిమోట్ ఏరియాలో పక్కన ఒక చోట ఒక రూమ్లో ఉంటుంది అనుకుందాం. మరి మిగతా ఒక 10 కంప్యూటర్స్ ఇక్కడ ఉన్నాయి, నెట్వర్క్లో దానికి కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు దాన్ని యాక్సెస్ చేయాలి అంటే ఎస్క్యూఎల్ ప్లస్ని స్టార్ట్ చేసుకొని యూజర్ నేమ్ ఇచ్చి, ఏ యూజర్తో కనెక్ట్ కావాలో ఆ యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే ఇట్లా కనెక్ట్ అవుతుంది. నౌ వీ కెన్ టైప్ ద రిక్వైర్డ్ కమాండ్స్. ఇక్కడ మనం సపోజ్ క్రియేట్ టేబుల్ నేమ్ లైక్ సపోజ్ పర్సన్, ఇట్లా ఇస్తాం. పర్సన్ నేమ్ varchar 2 of something 20, address varchar 2 of something 30. ఇట్లా ఒక టేబుల్ని క్రియేట్ చేసి సెమీకోలన్ పెట్టాను, ఎంటర్ ప్రెస్ చేశాను, టేబుల్ క్రియేటెడ్. ఇమ్మీడియట్గా వచ్చింది. ఒకవేళ దాంట్లో సపోజ్ మళ్ళీ రీకాల్ చేస్తున్నాను, అప్ యారోకి యూజ్ చేసి మళ్ళీ ప్రెస్ చేశాను, ఎర్రర్ వచ్చింది. ఎందుకు? నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ ఈ పేరు ఆల్రెడీ క్రియేట్ అయ్యింది పర్సన్ అనేది. మళ్ళీ పర్సన్ అనే టేబుల్ని మీరు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాను. అప్ యారోకి అంటే మీకు పైనుండే కమాండ్స్ మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే ఇది ఎస్క్యూఎల్ ప్లస్ యొక్క కనెక్షన్. ఇది డిఫాల్ట్గా మీకు ఎస్క్యూఎల్ అరకిల్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ క్లయింట్ కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చేస్తుంది ఇది ఆటోమేటిక్గా. సర్వర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పర్సన్ అనే టేబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది? నేరుగా వెళ్ళి సర్వర్లో స్టోర్ అవుతుంది. మనం ఇప్పుడు దీంట్లో డేటా ఇన్సర్ట్ చేసినా కానీ సపోజ్ ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ వాల్యూస్ అని నేను సంథింగ్ 100 పర్సన్ నేము అడ్రస్సే కదా ఉన్నది, సపోజ్ రవి ఇట్లా ఇస్తాను. ఓకే, రవి గుంటూరు అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ కమాండ్, ఈ డేటా ఎక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది? సర్వర్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ డేటాని నాకు కావాలి. సో సర్వర్ని నేను రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను. పర్సన్ సెలెక్ట్ స్టార్ ఫర్ పర్సన్. ఇప్పుడు సర్వర్ నుంచి ఆ డేటా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ కంప్యూటర్లో అయితే మనకి అది స్టోర్ కాలేదు అని గుర్తుపెట్టుకోవాలి. బట్ మన కంప్యూటరే సర్వరు, మన కంప్యూటరే క్లయింట్ కాబట్టి ఇప్పుడు మనం ఒక సిస్టమే వాడుకుంటున్నాం కాబట్టి మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే నేర్చుకునేటప్పుడు ఇట్లానే నేర్చుకుంటాం. రియల్ టైంలో అట్లా గుర్తుపెట్టుకోవాలి. అలా ఉండిద్ది, అక్కడ ఉండిద్ది సర్వర్, మనం ఇప్పుడు అట్లా అక్కడి నుంచి డేటాని ఇక్కడికి తీసుకొచ్చాం అని చెప్పేసి అదే అన్నమాట. ఓకే,
అయితే ఈ ఎస్క్యూఎల్ ప్లస్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లేదంటే సియుఐ ఎన్విరాన్మెంట్ అంటే ప్రతిదీ కూడా ఇక్కడ కమాండ్ మనం టైప్ చేసి ఇక్కడ ఏం విజువల్గా గ్రాఫిక్స్ లాగా ఏం కనిపించదు. కాబట్టి మనం దీనికి ఆల్టర్నేటివ్గా అరాకిల్ వాడు ఏమిచ్చాడంటే డేటాబేస్ని కనెక్ట్ చేయాలి అంటే మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, అదే ఎస్క్యూఎల్ డెవలపర్. దీన్ని మీరు ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఎస్క్యూఎల్ డెవలపర్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకుంటే సరిపోయింది. ఇక్కడికి సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకునేసి దాన్ని ఎస్క్యూఎల్ డెవలపర్ యొక్క లింక్, ఆ ఫైల్ లింక్ నేను ఇక్కడ చూపిస్తాను. ఎస్క్యూఎల్ డెవలపర్ ఇక్కడ ఇప్పుడు ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది మీకు ఇది ముందే నేను ఇది డౌన్లోడ్ చేశాను. డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది. జస్ట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇదే డైరెక్ట్గా మీరేమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు. దీనికి నేనేం చేశాను, ఇక్కడ మీకు సెండ్ టు డెస్క్టాప్ క్రియేట్ యాజ్ ఎ షార్ట్ కట్ అన్నాను, అంతే. ఓకే, ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది ఇక్కడ ఉంది. దీని ద్వారా అంటే ఎస్క్యూఎల్ ప్లస్ అనేది కాస్త ఎన్విరాన్మెంట్ క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా వర్క్ చేసుకునేదానికి ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది స్టార్టింగ్ వర్షన్స్లో ఉండేది కాదు. వీడు జిఓఐ ఎన్విరాన్మెంట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్ ఇట్లా ఇవ్వడం జరిగింది మనకి. సో ఇది ఎస్క్యూఎల్ అరకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అక్కడ రాసినట్లే కమాండ్స్ అన్నీ రాస్తాం. బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటే ఒక్కసారి యూజర్ ఎలా క్రియేట్ చేయాలి ఎవ్రీథింగ్ మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా కమాండ్సే మనం చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. ప్రాక్టికల్గానే ఉండిద్ది. అందుకనే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తాను. సో ఈ ఎస్క్యూఎల్ డెవలపర్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్ మీద క్లిక్ చేసి యూజర్ కనెక్షన్స్ అంటున్నారు చూడండి. అంటే సర్వర్ తోటి ఇక్కడ కనెక్షన్లు పెట్టుకోండి. ఎన్ని కనెక్షన్లు పెట్టుకున్నా ఇక్కడ డైరెక్ట్గా విజువల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎస్క్యూఎల్ ప్లస్లో అట్లా కనిపించదు. అదనమాట దానికి దీనికి ఉన్న అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక యూజర్కి మనం కనెక్ట్ అవుతున్నాం. సో యూజర్ కనెక్ట్ అయినప్పుడు దాంట్లో ఏ టేబుల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టేబుల్స్ని ఎక్స్పాండ్ చేయగానే ఇవన్నీ టేబుల్స్, దాంట్లో ఇవన్నీ నేను క్రియేట్ చేసిన టేబుల్స్. మనం విజువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేసైనా విజువల్గా క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ స్టేట్మెంట్, ఇక్కడ న్యూ టేబుల్ అని వచ్చింది చూడండి, రైట్ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ మనం ఇంతకు ముందు అక్కడ రాసినట్లుగానే క్రియేట్ టేబుల్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఓకే, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క స్టేట్మెంట్ మళ్ళీ చెప్పుకుందాం ప్రాక్టికల్గా. సో దిస్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకి ఈ వర్క్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. మరి ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎస్క్యూఎల్లో ఉండే సబ్ లాంగ్వేజ్లో వాడే ఈ కమాండ్స్ అన్నిటిని కూడా అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, మీకు అనుకోవచ్చు ఏమున్నాయండి ఇక్కడ ఒక 10-15 కమాండ్స్ ఉన్నాయి అంతేనా ఆర్ఐకిల్? నో, దట్స్ నాట్ లైక్ దట్. ఇక్కడ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని ఉంది. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మీకు డిడిఎల్లో మెయిన్గా మనకి కనిపించే కమాండ్స్ ఇక్కడ మీకు ఏముంటాయి? క్రియేట్, ఆల్టరు, డ్రాపు, రీనేము, ట్రంకేట్ ఇట్లాంటివి ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక టేబుల్ని ఎలా మాడిఫై చేయాలి, ఒక టేబుల్ వద్దనుకుంటే ఎలా తీసేయాలి, టేబుల్ని ఎలా రీనేమ్ చేయాలి, టేబుల్లో ఉండే డేటాని పూర్తిగా ఎలా ట్రంకేట్ చేయాలి. ఇవి ఇక్కడ ఉండే కమాండ్స్. బట్ ఇక్కడ క్రియేట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ కమాండ్. క్రియేట్ టేబుల్, క్రియేట్ వ్యూ, క్రియేట్ సినానిమ్, క్రియేట్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంట. క్రియేట్ ప్రొసీజర్ అన్నిటికీ క్రియేట్ కమాండే, కానీ క్రియేట్ సింగిల్ కమాండ్ కాదు.
క్రియేట్ టేబుల్ అంటే ఒక రకమైన సింటాక్స్ వచ్చింది, క్రియేట్ వ్యూ అంటే ఇంకొక రకమైన సింటాక్స్. మరి ఆల్టర్ కూడా అంతే, ఆల్టర్ టేబుల్. ఒకసారి ఒక టేబుల్ స్ట్రక్చర్ ఇలా క్రియేట్ అయిన తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ నేను ఇక్కడ కస్టమర్ టేబుల్ ఉంది, ఇది స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్ని మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ విజువల్గా మనకు కనిపిస్తుంది, ఇది స్ట్రక్చర్. ఆ ఫీల్డ్స్ ఏమున్నాయి, డేటా టైప్స్ ఏమున్నాయి, దానికి ఎంత సైజు ఏంటి అనేది మనం బేసిక్గా క్రియేట్ చేస్తాం. మరి దీన్ని మాడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను దీని సైజు పెంచాలి, ఇంకా వేరే అవన్నీ ఆల్టర్ చేయాలి అనుకుంటే ఆల్టర్. వద్దు, అసలు టేబులే వద్దు, మీరు ఆ టేబుల్ని పూర్తిగా తీసేసేయచ్చు. రీనేమ్ చేయడము, ట్రంకేట్ అంటే దాంట్లో ఉండే డేటాని పూర్తిగా తీసేయడం. ఇది మెయిన్గా ఫస్ట్ మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ టేబుల్ ఆబ్జెక్ట్. మిగతా అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఈ టేబుల్స్కి రిలేటెడ్గానే ఉంటాయి. అన్ని ఆబ్జెక్ట్స్కి టేబుల్లో ఉండే డేటాకి వాటిని ఎట్లా మేనేజ్ చేయాలనే దానికి ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిలన్నిటిని క్రియేట్ చేయడం ఎలా డ్రాప్ చేయాలి, ఎలా ఇవన్నీ చేయాలి అనేది డేటా డెఫినేషన్. అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్కి డెఫినేషన్, స్ట్రక్చర్ని ప్రిపేర్ చేయడము అనేది మీకు డిడిఎల్లో ఉండే కమాండ్స్ చెప్తాయి. మరి ఆ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లో డేటాని స్టోర్ చేయాలి, డేటాని మేనేజ్ చేయాలి. సపోజ్ ఒక మనకి కుకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుక్ చేసే రూమ్లో అన్ని బాక్సులన్నీ పెట్టేస్తున్నాం, ర్యాక్స్ ఉన్నాయి, ఎంటీగా ఉన్నాయి, వేస్ట్ కదా. మరి డేటాని ఎలా మేనేజ్ చేయాలి, వాటిల్లో ఇంగ్రీడియంట్స్ ఎలా పోయాలి, వెజిటేబుల్స్ ఎట్లా పెట్టాలి, ఇవన్నీ ఎలా పెట్టాలి, అరేంజ్ చేసేది, మళ్ళీ తీసుకోవడం, వద్దనుకుంటే తీసేయడం, మళ్ళీ పోయడం, ఇట్లాంటివంతా చేస్తాం. అదే డేటాని ఎలా స్టోర్ చేయాలి, ఉండే డేటాని ఎలా అప్డేట్ చేయాలి, మాడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి ఆల్రెడీ ఇన్సర్షన్లో 1000 రూపాయలు ఇచ్చాం, వాడికి 1500 పెంచాలి అనుకున్నాం. ఎలా అప్డేట్ చేయాలి? అప్డేట్ వేరు, ఆల్టర్ వేరు. అప్డేట్ అనేది మీకు చూడండి, ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మార్చాలంటే ఆల్టర్, డేటాని మార్చాలంటే అది అప్డేట్. సపోజ్ ఇది డేటా, ఆ స్ట్రక్చర్ లోపల ఉండే డేటా ఇది. ఈ డేటాని ఎలా మార్చాలి అనేదానికి సపోజ్ వీడి శాలరీ మార్చాలి, ఎలా, ఎంత బాగా 3500 ఇవ్వాలి. ఇది అప్డేట్ కమాండ్. ఏమండి ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాం కదా, మరి ఈ కమాండ్స్ అన్నీ దేనికండి అంటే ఎస్, కమాండ్స్ ద్వారానే ఈ యాక్టివిటీస్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఏదో విజువల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారని మీరు ఏదో ఎంఎస్ వర్డ్లో ఎక్సెల్లో టైప్ చేసినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఈజీగా ఉండేదానికోసం వాడు ఎస్క్యూఎల్ డెవలపర్ ఇచ్చాడు, మనం జస్ట్ మెయింటైన్ చేసేదానికి. జావాలో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, పిహెచ్పిలో రాస్తున్నారు, ఇంకో దాంట్లో రాస్తున్నారు. అక్కడ ఇది కనిపించదు, ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ కనిపించదు. డైరెక్ట్గా వెళ్ళి సర్వర్కి కనెక్ట్ అవుతుంది, ఏది జావా వెళ్ళి. ఇది మధ్యలో ఉండదు, ఇది అసలు ఉండదు, దీనికి సంబంధమే ఉండదు. ఇది మనం పెట్టుకున్న క్లయింట్ ఓన్లీ డేటాబేస్ని మెయింటైన్ చేసేదానికి. పిహెచ్పి కూడా డైరెక్ట్గా వెళ్ళి దానికి అరకిల్కి కనెక్ట్ అవుతుంది. సో అక్కడ ఏం యూజ్ చేయాలి, కంపల్సరిగా ఈ స్టేట్మెంట్సే వాడాలి. అంటే స్టేట్మెంట్స్ మీకు తెలుసుంటే ఎక్కడైనా సరే వర్క్ చేసుకోవచ్చు. ఇవే స్టేట్మెంట్స్ ఇంచుమించు ఏ ఆర్డీబీఎంఎస్లో అయినా ఉంటాయి, సీక్వెల్ సర్వర్లో అయినా ఇవే, MySQLలో అయినా ఇవే, అన్నిటిలో ఇవే ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి, వాటిలో డేటాని ఎట్లా మేనేజ్ చేయాలి, ఈ టేబుల్స్లో, ఇవంతా కూడా ఇక్కడ ఎస్క్యూఎల్లో ఉండే యాక్టివిటీస్. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ వాటి సింటాక్సెస్ ఎట్లా మెయిన్ అనేది ఇంపార్టెంట్. సో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, డేటా వద్దనుకుంటే డిలీట్ చేయడం. మెర్జ్ అంటే ఈ 3 కమాండ్స్ని కలిపి ఎట్లా వాడాలనేది మెర్జ్ కమాండ్.
నెక్స్ట్ డేటాని ఎలా తీసుకురావాలి అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ క్వరీయింగ్ అంటారు. స్టోర్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మనం గూగుల్లో ఇప్పుడు ఏదో అబౌట్ ఇండియా అని కొట్టగానే అది క్వరీ చేసింది డేటాని. అది ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకొని క్వరీ చేసి మీ ముందర పెట్టింది. ఆ పర్టికులర్ డేటానే ఎందుకు వచ్చింది? ఏమి ఇండియాదే కాకపోతే బంగ్లాదేశ్ రాకూడదా, శ్రీలంకది రాకూడదా? ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ క్లాజెస్ అది ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. వీడు అడిగింది ఇది వేర్ క్లాజ్లో అది పెట్టుకుంటుంది. ఈ కండిషన్ ప్రకారం అడిగాడు కాబట్టి అది సర్వర్కి పంపించి, ఆ సర్వర్ నుంచి డేటాబేస్ సర్వర్కి పంపించి మనకి క్లయింట్కి రెస్పాండ్ కావడం జరిగింది విత్ ఇన్ సెకండ్స్లో. మరి మనం ఇప్పుడు ఈ చేసే ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ ఇవన్నీ కూడా మనకి టెంపరవరీగా ర్యామ్లో ఉంటాయండి. ర్యామ్ అనేది ఏంటి? వాలటైల్ మెమరీ, టెంపరవరీ మెమరీ అంటాం. దాంట్లో పర్మనెంట్గా ఏది స్టోర్ అయ్యింది. పర్మనెంట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హార్డ్ డిస్క్లోకి వెళ్ళాలి. మీరు చేస్తున్న కొన్ని కమాండ్స్ ఒక 100 ఇన్సర్షన్లో లేదంటే అప్డేషన్లో ఇట్లా కొన్ని చేశారు. కమిట్ అంటేనే అప్పుడు ఆ ర్యామ్లో నుంచి వెళ్ళి హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. కమిట్ చేయకుండా ఉన్నారనుకోండి, అఫ్కోర్స్ ఆటో కమిట్ అనేది పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు. కమిట్ చేయకపోయారనుకోండి, ఉన్నట్టుండి మీరు స్విచ్ ఆఫ్ చేసేసారు, దీన్ని ఆఫ్ చేసేసారు, అప్పుడు ఆ డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు పొరపాటుగా డిలీట్ చేశారు, పొరపాటుగా అప్డేట్ చేశారు, పొరపాటుగా ఇన్సర్ట్ చేశారు, క్యాన్సిల్ చేసుకోవాలంటే రోల్ బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ సేవ్ పాయింట్ అని కూడా ఉంటుంది. సేవ్ పాయింట్ అనేది మీకు ఏంటంటే పాయింట్స్ని క్రియేట్ చేయడం. దేనికి పాయింట్స్ క్రియేట్ చేస్తుంది? మీకు ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేశారో మీరు, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇవే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. వాటిని పాయింట్లుగా సపోజ్ ఒక 10 ట్రాన్సాక్షన్స్ని ఒక్కొక్క పేరు పెట్టుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. రోల్ బ్యాక్ అంటే మొత్తం పోతాయి కదా, అట్లా కాకుండా ఏ పాయింట్ వరకు మీరు క్యాన్సిల్ చేసుకోవాలో ఆ పాయింట్ వరకే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడే తెలుస్తాయి. ఈ కమాండ్సే కాదు, చాలా వస్తాయి మీకు. సో నెక్స్ట్ ఇంకొక కేటగిరీ DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నేను చెప్పాను, మనం ఇంతకు ముందర సిస్ అనే యూజర్లోకి వెళ్ళాం. అట్లా కాకుండా మనం ఓన్ యూజర్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో అవే చూపిస్తాను, యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, డైరెక్ట్గా ఈ టేబుల్స్ని వీటిలన్నింటిని 1 by 1 ఎలా మేనేజ్ చేయాలనేది మనం డైరెక్ట్గా ప్రాక్టికల్లోకి వెళ్తాం. సో మరి ఒక యూజర్లో ఉండే డేటాని, ఒక యూజర్లో ఉండే టేబుల్ని ఇంకొక యూజర్ వాడుకోవాలి అంటే గ్రాంట్, వీడు వాడికి పర్మిషన్లు ఇస్తేనే వాడుకుంటాడు. ఎంతవరకు వాడుకోవాలి? వాడు ఓన్లీ చూడొచ్చా, డిలీట్ కూడా చేయొచ్చా? ఇట్లాంటి పర్మిషన్లన్నీ కూడా గ్రాంట్ ద్వారా ఇస్తాం మనం. ఓకే, 1 day ఇచ్చాం వాడికి, ఇంక వద్దు అనుకుంటే రీవోక్, క్యాన్సిలింగ్ ద పర్మిషన్స్, ఇచ్చిన పర్మిషన్ని వెనక్కి తీసుకోండి. ఇంకా ఆ టేబుల్ని వాడు చూడలేడు. మేనేజర్ క్లర్క్కి టెంపరవరీగా పర్మిషన్లు ఇస్తాడు. ఓకే, నీ వర్క్ అయిపోయిందా? ఓకే, రీవోక్, వెనక్కి తీసుకునేస్తాడు. లేదంటే డేటా లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, డేటా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లా మనకి బేసిక్గా ఎస్క్యూఎల్లో ఉండే సబ్ లాంగ్వేజెస్, అంటే ఎస్క్యూఎల్లో ఉండే కమాండ్స్ని ఇట్లా సబ్ లాంగ్వేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఇంకా నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 1 by 1 చూసుకుంటూ, అంటే కమాండ్స్, ఆపరేటర్స్, క్లాజెస్, ఎవ్రీథింగ్, ఫంక్షన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ వస్తాయి. ఈ కమాండ్స్ కొన్ని ఉన్న ఫంక్షన్స్ చాలా ఉంటాయి. వాటిలన్నింటినీ ఎలా యూజ్ చేయాలనేది టాపిక్ వైజ్ మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే.